పరీక్షల కోసం చాలా కష్టపడి చదువుతారండి ప్రతి ఒక్కరు. కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళంగానే అసలేం గుర్తుకు రాదు. ప్రేమలో పడ్డ ప్రతి అబ్బాయి పరిస్థితి అదే అంటున్నారు ఆడపిల్లివారు. కరెక్టే. అట్లాంటి పరిస్థితుల్లో నా మనసు నాది కాదు అంటూ ప్రతి అబ్బాయి ఒప్పుకుంటున్నారంటున్నారు మగపెళ్లివారు. మరి ఆ పరిస్థితులేంటో ఆ పాటల్లోనే విందాం. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా. నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బతకగలను. ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా. గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించని, ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించని, అల్లకొమలి గిల్లుతున్నది చల్లని గాలి, తెల్లవరులు అల్లరల్లరి సాగించాలి. ఏకమయ్యే ఏకాంతం లోకమయ్యే వేళ అహజంత ఊపిరి వీడికి మరిగింది వెన్నెల. అసలేం గుర్తుకురా నువ్వుండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా. నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బ్రతకగలను. నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా. నా పాట నేనేదో పాడుకుంటుంటే మధ్యలో వచ్చి పాటలు మీ మార్కులు తగ్గించాలంటే ఇక్కడ విషయం ఇక్కడ ఉందన్న విషయం అర్థమైపోయింది. ఇప్పుడు పాట కదండి నాకు విషయం. చాలా అద్భుతం. ఎందుకంటే పాటలో ఆ చిలిపితనాన్ని తీసుకొచ్చినటువంటి మళ్ళీ మరొక్క మారు గోపికలో ఆ రోజు జరిగినవన్నీ ఆ పెళ్లి తంతు అంతా గుర్తు చేసి నువ్వు పెళ్లి డేట్ అడగండి వెంటనే అడగాలి మీరు. అది కూడా చూడండి ప్రిపేర్ అయిపోతున్నాడు. ఆ రికార్డింగ్ పేమెంట్ రాలేదండి ఇంకా. ఈలో ప్రిపేర్ అయిపోయి ఉండాలి డెఫినెట్గా. నువ్వే ఇప్పుడు పర్వాలేదు, పెళ్ళి 5 సంవత్సరాలు అయింది. ఐదేనా నువ్వు అడగ కూడా ఆ మాట. ఐదేనా పెళ్ళైన 15 రోజులు అంటే 16 రోజులు పండుగ కూడా కాలేదు ఇంకా. అదే ఎవరో వెళ్తే అప్పుడు న్యూజిలాండ్ వెళ్ళాం. ఇప్పుడు అమ్మ పెళ్ళైందంటే అది అది అంటే ఆ క్షణమే పెళ్ళైనంత ఆనందం అనుభవిస్తున్నటువంటి ఆ మళ్ళీ మనస్సు అది అర్థం చేసుకున్నటువంటి గోపిక 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఆ ఉగాది పచ్చడిని చక్కగా కలబోసి నోట్లో పెట్టినట్టు. నేను ఎప్పుడు మర్చిపోయింది ఏంటంటే అంటే మార్చి 10th గుర్తుండిపోతుంది బాగా. మా అమ్మాయి పుట్టినరోజు ఫిబ్రవరి 10th. కొంచెం ఒప్పుకుంటా, అది కొంచెం గుర్తు చేసుకొని చెప్పాల్సి వస్తుంది. విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మన చందుకి ఆ ప్రాబ్లం లేదన్న. ఎందుకంటే ఫిబ్రవరి 14 ఎలా మర్చిపోతారు? చాలా తెలివిగా చందు ఆ విషయంలో చాలా చాలా అదృష్టవంతుడు.
పెళ్లి రోజు మర్చిపోయినా పర్వాలేదు కానీ పెళ్ళాన్ని మర్చిపోతేనే ప్రాబ్లం. సో అది కష్టం, అబ్బే చాలా కష్టం, అది జరగని పని. మేలో ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని గుర్తు చేసుకునే సమయమా? ఇంతకీ నీ పేరు చెప్పలేదు? పేరెందుకు, నువ్వు ఎలాగో పేరు పెట్టి పిల్లవు కదా, సో పేరుతో అవసరం లేదు కదా. నాది కాదు ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. రంగుల రాట్నంల కళ్ళను తిప్పించేశావే జాదు, అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. నన్నొదిలి నీ వైపు వచ్చిన మనసెట్టాగు తిరిగి కరాదు. వచ్చిన ఏం చేసుకుంటాం నీతో ఉంచై నాకొద్దు. పూర్ణిమ పూర్ణిమ నా మనసు నాది కాదు. పూర్ణిమ పూర్ణిమ నా మనసు నాలో లేదు. ఇదే విషయం, వీళ్ళ గ్లామర్ విషయం ఇదండి. రోజు ప్రోగ్రాం ఉంటే ప్రోగ్రాం లేనప్పుడు ఇంట్లో అద్భుతంగా డ్యాన్సు, ఆవిడ సింగింగు, వాళ్ళే ప్రేక్షకులు, వాళ్ళే అద్భుతంగా పాడే పెర్ఫార్మెన్సెస్కి వాళ్ళు రెమ్యూనరేషన్స్ రూపంలో ఆప్యాయతలు పనిచేసుకుని, ఆప్యాయతలు, తిట్లు, పాటలు పాటలు పాటలు. పూర్ణిమ అని పేరు చెప్పగానే తనలో ఉన్నటువంటి మన మల్లిక్ జాక్సన్ బయటకు వచ్చాడు. మనోగరు వాళ్ళ ఇంట్లో కూడా మాటలు మాట్లాడుకోరట. నా ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పారు, స్వరాలతోనే పలకరింపులు, స్వరాలతోనే భోజనాలు అన్ని. పొద్దున్నే కాఫీ ఇస్తావా, ఇడ్లీలోన చట్నీ ఏం చెయ్యమంటావు, కొబ్బరి చట్నీ, సాంబారు. విషయం ఏంటంటే అది మా కూతురు కూడా అలవాటు పడిపోయింది. సంహిత ఇడ్లీ తినమ్మా, ఎందుకు, నాకు ఆన్సర్ వేరే అప్పర్ నోట్లో. స్కూల్కి వెళ్ళాలి కదమ్మా అంటే వెళ్ళను కదా అంటుంది. సో మేము నేర్పించకుండానే మా పాటలు వినేసేసి ఓ వీళ్ళు ఎలా మాట్లాడుకుంటారు అలాగే సమాధానం చెప్దాం అని చెప్పి స్వరస్థానాలతోనే చెప్తుంది అనమాట. సుస్వరాల దంపతుల వాళ్ళ సాంగత్యంలో పెరుగుతున్నటువంటి పాప సంహిత తొందరగా పాడాలని కోరుకుంటూ రావయ్య ముద్దుల మావా, నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా. మల్లెల పాట పాడుకుందామా, అల్లరి ఆట ఆడుకుందామా. అల్లుకునే వెల్లువలో జల్లుమనే కథ విందామా. రావయ్య ముద్దుల మావా,
వచ్చాక వదలను భామ జంట జాగారం చెయ్యాలమ్మా నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా ఈ పూట నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా ఓ చోట నీ నడుము మడత పడితే నే చెమట చుక్కనైతే ఆ మడతల్లో దూరి నేను చక్కిలి గింతలు పెట్టేస్తా నా చిన్న చిమలన్నీ తీర్చారో బాలయ్యో కత్తిలాంటి నీ చూపుకు సలాం సలాం నా సరిగమలు చల్లార్చారో బావయ్యో పత్తిలాంటి నా సోకు గులాం గులాం నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా ఈ పూట నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా ఓ చోట సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే ఎక్కడైనా ఇచ్చి ఓ ఒకటేదో ఇచ్చి అక్కడేదో పిచ్చి ఆడిస్తుంటానే రామ 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 రే అది సోమలేనే లేని ప్రేమ ప్రేమ రే కృష్ణ 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 రే ఉష్ణోగ్రత పెంచేస్తారే షారా షారా రే స్వీటు అదే పనిగా తినగలమా? తినలేం. పోనీ హాటు అదే పనిగా తినగలమా? అది తినలేం. ఏదైనా బ్యాలెన్స్ చేసి తింటేనే అందం, ఆరోగ్యం, నోటికి రుచి. మరి ఆ కారంతో పాటు కొంచెం గారం కలిస్తే ముద్ద బాగుంటుంది, బొగ్గ బంగారం అయిపోతుంది. కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా అందించని అదిరే అధరాంజలి బంధించని కాలాన్ని కోగిలి సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి మనసల్లి నిమిరే నీ జాలి మంటల్లే నన్ను మరిగించాలి కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
పొరపాటు నాది. ఎందుకు ఆవేశపడతారు? ఆడదంటే అనుకు ఉండాలి, తొందరపడకూడదు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు, క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు, భయభక్తులు ఉండాలి, బజారు మనిషిలా ప్రవర్తించకూడదు. మొత్తం మీద ఆడదానిలో ఉండాలి. యు నో వన్ థింగ్, యాంగర్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్. వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ ఇట్, అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ మిజరబుల్. ట్రై టు అండర్స్టాండ్ దట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపన్నట్టు చరిత్రలో లేదు. ఇది సింహం సింగిల్గా రావాలి. సార్ మీరు కాదా మాట్లాడింది ఇప్పటివరకు? లేదు, నేను చెప్పిన డైలాగే ఎక్కడి నుంచి వస్తుంది అశరీరవాణి. లాస్ట్లో మగ ఆడ్ అనే ఒక చిన్న స్లిప్, టంగ్ స్లిప్ అయింది. అక్కడ తెలిసింది నేను కాదని. అమేజింగ్. ఓబో బయటికి రా. చిట్టి పెట్టుకొచ్చాను సార్ మీ ముందు, భయపెడతానండి. మీరేనా చదివింది? నేనే చదివాను సార్ చిట్టి. చదివింది కాదు, ఆ ఎక్స్ప్రెషన్తో చెప్పినందుకు మిమ్మల్ని అభినందించాలి. శశాంక్, థ్యాంక్ యూ. సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవునండి. నేను ఒక పెద్ద డైలాగ్ చెప్తాను, దాని తర్వాత నువ్వు స్టార్ట్ చేయి. ఓకే సార్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేసే కంటే ముందు చిన్న సారీ, నేను రజనీకాంత్ గారు లాగా ఐ స్టార్ట్ యాక్టింగ్. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా మూడ్ వచ్చేస్తుంది ఇక్కడ యాక్టింగ్ చేసేయాలని చెప్పి. చాలా పద్ధతి కదా అది. యాక్టింగ్ చేయాలని అందుకే లాస్ట్కి ట్విస్ట్ ఇచ్చా. నన్ను చూస్తే మూడు రావటం ఏంటి? అధికంగా ఆశపడే మగవాడు, అధికంగా ఆశపడే ఆడది సుఖపడి నడిచే చరిత్రలో లేదు. నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. చాలా బాగా చెప్పారు. ఆ డైలాగ్ ఒక్కసారి చెప్పినట్టయితే ఎంత ఆనందంగా ఉంటుందో, ఉగాది పచ్చడి అంత రుచిగా ఉంటుందా. ఇంత అద్భుతంగా అభినయించాడు. మరి శశాంక్ గారు, మీరు ఒక 5 నిమిషాలు మన ప్రేక్షకులకి డెఫినెట్గా ఉగాది రోజున అద్భుతమైన ఎంట్రీ మీది. మీకోసం యాక్చువల్గా ఒక ఐటెం ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే చాలామంది అందరికీ తెలుస్తుంది, అసలు రజనీకాంత్ అనగానే మనో గారే గుర్తొస్తారు. అసలు రజనీకాంత్ ఫేస్ కాదు, ఆయన వాయిస్ అంత ప్రాణం పోసింది. మన వాళ్ళకి, తెలుగు వాళ్ళకి రజనీకాంత్ గారి ఒరిజినల్ డైలాగ్ తమిళ్లో చెప్తే తెలియదు. అది బాబాలో ఒక డైలాగ్ అందరికోసం చెప్పండి సార్. అయ్యా వనక్కం, ఎన్ పేరు బాబా, ఎంత పక్కన సాయద బాబா, எப்படி வரங்க சொந்தல அதான் வந்த ஏஜலுக்கு சின்ன பிரச்சனை, இடம் பிரச்சனை, அது யார் பக்கம் யாருக்கோ எல்லாருக்கும் தெரியும். இந்த பையனுக்கோ பத்திரம் இருக்கோ, பத்திரம் இருக்கோ, அதே தப்பெல்லாம் சொல்லுங்க. இந்த பாபாவுக்கு செல்லியோட்டோ வைக்க தெரியும், சவுக்காலோ வைக்க தெரியும். எங்கள் ரூட்டில் நான் வரல, என் ரூட்டில் நீங்கள் வராதிங்க, வேண்டாம். எனக்கும் தெரியல, உனக்கும் தெரியல. இந்த பாபா கிட்ட அணங்கி பண்ண அரங்கி போவா, அதிகாரவன் அணைக்கட்டி போவா. நான் வேசின கத்தியை 10 செகண்டுக்குள்ள நீண்டே எடுத்தா சண்டை, நான் எடுத்த சமாதானம் நீங்கள் சொல்லு. கத்தி கச்சிக்கவா, கத்தி ஐக்கவா, கத்தி நீ இருக்கிற நான் இருக்கிறேன். பாபா கவுண்டிங் ஸ்டார்ட்ஸ். 1 2 3 గదం గదం ముడించి పోటే ఇలా ఉంటుంది సార్. సండే మాత్రం అర్థమైంది. సండే అంటే గొడవ కదా, సండే. తమిళ్ తెలియదు, అందుకనే నేను బట్టి కొట్టి చెప్పేశాను సార్. అద్భుతం, చాలా చాలా అద్భుతంగా చెప్పారు. మను గారి వాయిస్, బాలు గారి వాయిస్, మను గారి వాయిస్ చాలా చాలా ఇన్స్పైరింగ్. చిన్నప్పటి నుంచి నాకు, నేను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు అన్నమయ్యలో ఒక పాట పాడారు సార్ మీరు. మరీ చిన్న పిల్లవాడు? మరీ చిన్న పిల్లవాడు, నేను 6th క్లాస్ అలా ఉంటాను స్కూల్. నిజమండి. ఎంత వయసు నాకు అప్పుడు? 6th, అదే 7th వెళ్తుంటానేమో సార్. అంటే నేను 9th వచ్చినప్పుడు. అదే ఎగ్జాక్ట్లీ. నేను ఒక ఐటమ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఏంటంటే మీరు చేసిన తర్వాత నేను ఒకటి చేస్తా. యాక్చువల్గా ఏంటంటే మన తెలుగు అని, మన తెలుగు సంస్కృతి, ఉగాది ప్రపంచంలో ఎక్కడా లేదు. సో మనం అల్టిమేట్, వేర్ సో బ్లెస్డ్ దట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు మన సంస్కృతి చాలా బ్యూటిఫుల్. సో ఇక్కడ తెలుగు అనగానే మనకు గుర్తొచ్చేవారు ఆర్టిస్టులలో ఫస్ట్ ఎన్టీ రామారావు గారు. ఎక్కడొచ్చినా ఆయనకు ఎప్పుడు ఒక బాధ ఉండిపోయింది నాకు, ఏంటంటే ఆస్కార్ అవార్డు ఆయనకు రాలేదు. యాక్చువల్గా ఆస్కార్ వాళ్ళకు తెలుగు అర్థమైంటే డెఫినెట్గా హీ డిజర్వ్స్ దట్ అవార్డ్. సో ఆయన ఒక హాలీవుడ్ మూవీ డైలాగ్ని చెప్తే ఎలా ఉంటుందో చేస్తాను. ముందు గ్లాడియేటర్ అనే మూవీలో రసల్ క్రో ఒక వాయిస్ ఉందండి. రసల్ క్రో డైలాగ్ని ఎన్టీ రామారావు గారు చెప్తే ఎలా ఉంటుంది? మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరూడియస్, కమాండర్ ఆఫ్ ఆర్మీస్ ఆఫ్ నార్త్, జనరల్ ఆఫ్ ద ఫిలిప్స్ లీజియన్, లాయల్ సర్వెంట్ టు ద ట్రూ ఎంపరర్ మార్కస్ అవెలియస్, ఫాదర్ టు ఎ మర్డర్డ్ సన్, హస్బెండ్ టు ఎ మర్డర్డ్ వైఫ్, ఐ విల్ హావ్ మై వెంజెన్స్ ఆఫ్ దిస్ లైఫ్ ఫర్ ద నెక్స్ట్ అని ఈ డైలాగ్ ఎలా ఉందండి. ఎన్టీ రామారావు గారు చెప్పారనుకోండి, ఇదే డైలాగ్ ఎలా ఉంటుందో చూద్దాం. My name is Maximus Decimus Meridius, Commander of Armies of North, General to the Philips Legion, loyal servant to the true Emperor, Marcus Aurelius, father to a murdered son, husband to a murdered wife. I will have my vengeance in this life for the next. అని చెప్తారు సార్. అద్భుతం. అంటే ఆ థాట్ రావటం చాలా గొప్ప విషయం మీకు. థ్యాంక్ యూ సార్. సో మీరేదో చేస్తా అన్నారు ఐటమ్. అంటే మోహన్ బాబు గారిది మీరు ఆ డైలాగ్ ఒకటి, ఒక పద్యం ఒకటి పాడాను ఆయనకి, యమదొంగలో.
శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాధినాథుండ సురవరుండ పూన భోంతంబులం ప్రోదండ సూరుండ పాచాండధరుండ మారకుండ చండ ప్రచండ పాషండ ప్రకాయుండ కాలపాశధరుండ కర్కశూండ జై జయమగ్రణి జయమగ్రణి అని హఠకోటి పొగడు సంవర్తనుండ అట్టి నన్ను కూర్చురొప్పంతా అదరకుండా మంచి మర్యాదలేవి పాటించకుండా యముడు రానప్పుడీ సభాపకుండా చేయుదురే మీరే ఎవరు మీరు చేయుదురే మీరే నన్ను లెక్క చేయకుండా ఎన్ను పూసలు కసకసా వరకవలే అన్నట్టు ఒరిగిపోయాయి సార్. అల్టిమేట్ సో ప్రివిలేజ్ సార్. నైస్. వెన్ను పూసుకున్న కండని తిన్నట్లుంది ఆనందం. థ్యాంక్ యూ సార్. అదరగొట్టారు. థ్యాంక్ యూ. శశాంక్, అద్భుతమైనటువంటి ఉజ్వల భవిష్యత్తు కళ్ళ ముందే కనపడుతుంది. అందుకోవటమే తరువాత. అంతా లుక్స్లోనే ఉందండి. కళ్ళున్న ప్రతి వ్యక్తి చూస్తాడు. అందరూ ఆ కళ్ళతోనే చూసినా ఒక్కో కంటికి ఒక్కో వస్తువు ఒకే విధంగా కనపడదు. ఒకళ్ళకి ఇదేముంది అనుకుంటే ఇంకొక కంటికి అందమంతా ఇందులోనే మీడి ఉంది అన్నట్లు అనిపిస్తుంది. మరి మీ కంటికి ఈ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఆర్డినరీగా కనపడుతుందా, ఎక్స్ట్రాడినరీగా కనపడుతుందా, మీరే చూసి తెలుసుకోండి. ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ నీ నగుమోమే ఎక్స్ట్రాడినరీ तीन से गदा रगा एक्स्ट्राडिनरी नगुमों एक्स्ट्राडिनरी तीन से गदा रगा एक्स्ट्राडिनरी नगुमों एक्स्ट्राडिनरी तीन से गदा रगा एक्स्ट्राडिनरी నీ నడుం పిడికెడు ఎక్స్ట్రాడినరీ ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రాడినరీ నువ్వు నవ్వుతుంటే ఆ బుక్క సుట్టలో కక్కులేసిన గుండె జారితే అయ్ బాబోయ్ నీ నగుమోనే ఎక్స్ట్రాడినరీ తీన్ సి గదా రగా ఎక్స్ట్రాడినరీ జెన్నిఫర్ లోపేజ్లా నీవుడే ఎక్స్ట్రాడినరీ నే తాకిన కడిమేసిన ఒప్పేసుకుంటే ఎక్స్ట్రాడినరీ వేటగాడు శ్రీదేవిలా నువ్వు గుంగు పిండిదే ఎక్స్ట్రాడినరీ సరి సరి ఓ సొగసరి నీ గరిమనా భీ ఎక్స్ట్రాడినరీ నా రాజహంస నీ చిత్రహింసలో రాదు రాదు రాత్రుల్లో నిద్రే ఓరి దేవుడో ధీర 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 మనసాగలేదురా
మంచివాడివి, మహానుభావుడివి అంటే ఏదైనా పనులు జరగొచ్చేమో కానీ నువ్వు మాయగాడివి, మంత్రగాడివి అని అది ఆడపెళ్లి వారి నోట అలాంటి పాట వస్తే మగపెళ్లి వారు ఊరుకుంటారండి? నీ సోకుమాడ, అమ్మో నీ చిమ్మడ అంటూ మీదకి దూసుకుని రారు. ఆ పాట చూడండి. మగ పెళ్లి వాళ్ళు వట్టి మాయగాళ్ళు, ప్రేమంటే ఏంటో తెలియదు, నట్లెట్లు ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. మగాళ్ళు వట్టి మాయగాళ్ళు, ప్రేమంటే ఏంటో తెలియదు, నట్టెట్లు ముంచేసి పోతారు, ఈడు కూడా ఇంతే. మగాళ్ళ ముందు మారదంతే, మాలాగా లైఫ్ లాగా ఉండరంతే, మగాళ్ళ బుద్ధి కుక్క తోగలాంటిదంతే, వీడు కూడా ఇంతే. మగాళ్ళ మట్టి మాయగాళ్ళు, ప్రేమంటే ఏంటో తెలియదు, నట్టేట్లు ముంచేసి పోతారు, వీడు కూడా ఇంతే. టకర 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 డంక టకరట, డంక టకర 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 డంక టకరట, కసింతో దాపు కోరుకుంటాం, కుసింత టైం ఇస్తే పొంగిపోతాం, కసింత దాపు కోరుకుంటాం, కసింత టైం ఇస్తే పొంగిపోతాం, మగాళ్ళ గోలేంటో ఫీలేంటో నారేంటో తీరేంటో ఏమో ఏంటో, మీకు నచ్చినట్టు మేము మారినా, మా గుండె కోసి మీకు ఇచ్చిన మీరింతే, చిచ్చి ఈడు కూడా ఇంతే. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు, ప్రేమంటే ఏంటో తెలియదు, నటేట ముంచేసి పోతారు, మను కూడా అంతే. ఎటో వెళ్ళిపోయింది థాటు, ఇలా ఒంటరయ్యింది గిటారు, ఓ కాడు బాబు ఇక్కడికి రాకు, మొగాళ్ళని నిన్ను కూడా తిడతారురా. అంటే ఒక అద్భుతమైనటువంటి ఆ స్వరస్థానంలో సాహిత్యాన్ని బాగా పట్టించి దట్ట పట్టించి దాన్ని చక్కగా వక్కాణించినటువంటి విధం అద్భుతంగా ఉందని విజయలక్ష్మి గారికి తెలియజేసుకుంటూ, వాడుక పదాల్లో చక్కగా అలాగ మెల్లగా తిట్టుకోవటం అలవాటే కాబట్టి అలాగ వారు మనల్ని ఆశీర్వదించారా అనుకోవచ్చుగా. ఏరా వెధవా రామా అని అంటూ ఉంటాం, అది ఆశీర్వచనమే కాబట్టి ఆ విధంగా తీసుకో. పచ్చడి అన్న తర్వాత వగరు, పులుపు, చేదు. నువ్వు వద్దు వద్దు చిన్నపిల్లలు చేసి నిన్ను ఏడిపించే పరిస్థితి కాదు. కావాలంటే ఇంకో 2 చెంచాలు పచ్చడి తెప్పిస్తాను. మా మార్కులు 1కి 108, 8/2, 2/4. ఈ లెక్క తేలేటప్పటికి ఇంకో ఉగాది వస్తుంది అంతే. ఆ పచ్చడి తయారు చేసేలోపు తెలిసిపోద్ది లెక్క. అంటే లాస్ట్లో మిమ్మల్ని తిట్టాన్ని పాత కక్షలు పెట్టుకున్నారు కదా. చిచి అస్సలు నేను దొరకునా ఇటువంటి సేవ
సోకుమాడా అమ్మో నీ జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు బూడిపడా నీ సోకుమాడా అమ్మో నీ జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు బూడిపడా దొంగ చూపు చెబుతుందే నీ రంగు పెదవి చెబుతుందే తిక్క నడక చెబుతుందే తై తక్క నడుము చెబుతుందే నా పైన నీ ప్రేమ నోరాన చెప్పరాదే నీ నోరు మండ నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడివడా ఎప్పుడెప్పుడే ఇంకెప్పుడే నీకు నాకు కలింకెప్పుడే ఎప్పుడెప్పుడే లవ్ ఎప్పుడే నీలో ఒంటికి జీవపుడే వయసైపోతే ఉడికే ఐసైపోతే మోసైపోతే కొరికే క్లోజ్ అయిపోతే మెరిపోతుంది తల్లోని జుట్టు బదులవుతుంది ఒంట్లోని పట్టు అనవసరంగా చెయ్యొద్దు పెట్టు అందాలన్నీ నా చేత పెట్టు అది చెయ్యకుండా నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు బూడిపడా బొంగమూతి చెబుతుందే నీ రంగు పెదవి చెబుతుందే తిక్క నడక చెబుతుందే తై తక్క నడుము చెబుతుందే నా పైన నీ ప్రేమ నోరార చెప్పరాదే నీ నోరు మండ అద్భుతం. జానపదంలో తిట్టుకోవడం, వెస్టర్న్లో తిట్టుకోవడం, కొంచెం అలసిపోయినప్పుడు క్లాసికల్లో కూడా తిట్టుకుంటే బాగుంటుందని చక్కగా అర్థవంతంగా పాడినటువంటి పాట కరెక్ట్గా మ్యాచ్ కుదిరినట్లుంది. 3 నుంచి 6, 6 నుంచి 9, 9 నుంచి 6, 6 నుంచి 3. కొండల బాలాజీ డియర్ ఎంత గొప్పది స్వామి నీ పవర్ నీ వల్లే మారింది నా డాక్టర్ కమ్ కలర్ చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ చెప్పుకున్నా నీకు నా లవ్ మ్యాటర్ ఇచ్చుకున్నామయ్య పక్కా ఆన్సర్ నీ మై సూపర్ మారింది ఫ్యూచర్ అందుకే అందుకు థ్యాంక్ యూ మై డియర్ గుండెల్లో గులాబీల ముళ్ళు నాటిందే నిగారాల బళ్ళు నన్ను మాయ చేయకే తెరజానా అంగయ్యో ఇలా రాకు బిల్లు ఒప్పుల్లో ఇరుక్కుంటే కళ్ళు నిన్ను రాగలేనుగా నేనైనా తపోభంగమయ్యేలా అలా కుంగు జారాలా మరి పెంక పెరిగేలా ఇలా తొంగి చూడాలా అతి చిలిపిగా మదనుడు వదిలిన శరమి సొగసరి మతి
చెదరద ఎదురుగా కనబడితే మల్లీశ్వరి అయ్యయ్యో ఇలా రాకు బిల్లు ఒప్పుల్లో ఇరుక్కుంటే కళ్ళు నిన్ను రాగలేనుగా నేనైనా నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. పోనీ కట్టిందేమో నీ కోసమే విరిసింది నీ కోసమే ఓ మీసమొచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే. మరదలు పిల్ల ముత్తుల బొమ్మడుతా. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. ఓడి కట్టిందేమో నీ కోసమే విరిసింది నీ కోసమే లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే. మరదలు పిల్ల ముత్తుల బొమ్మడుతా. ఇప్పుడు ఆడ వాయస్తో మగ వాయస్తో 2 రకాల గొంతులతో మన విజయలక్ష్మి అండి ఒక అద్భుతాన్ని సృష్టించడానికి రాబోతుంది. బీ ప్రిపేర్డ్ ఫర్ బిగ్గర్ ఎంటర్టైన్మెంట్.
కలిసేదే